ఐదో అధ్యాయంలోనికి వచ్చి కొన్ని విషయాలను మనం నేర్చుకునే ప్రయత్నాన్ని చేస్తాం. గమనించాలి. ఈ విషయాలు మాత్రం మనసులో ఖచ్చితంగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు తన మిషనరీ ప్రయాణంలో, రెండవ ప్రయాణంలో తెస్సలోనిక పట్టణాన్ని దర్శించారు. అయితే అక్కడ జరిగిన పరిచర్య కాలం చాలా తక్కువే. అపోస్తల కార్యగ్రంథాల ప్రకారం 3 విశ్రాంతి దినాల పరిచర్య అపోస్తలుల ద్వారా అక్కడ జరిగింది. అయితే దేవునికి మహిమ కలగవలసిన గొప్ప విషయం, అనేకులు రక్షించబడ్డారు. తెస్సలోనికే పట్టణంలో దేవుని సంఘం ఆరంభం అవ్వడం మనం చూస్తాం. ఎన్నో శ్రమలు, అల్లర్లు, ఆహ్, దుమ్మి ఇట్లాంటిటి మధ్య సంఘం పుట్టింది, ఆరంభమైంది. అయితే కొన్ని అనివార్య కారణాలను బట్టి పౌలు, మిగతా మిషనరీ బృందం, సేవక బృందం తెస్సలోనిక పట్టణాన్ని విడిచి రావలసి వచ్చింది. గమనించాలి. సేవకులు తెస్సలోనిక పట్టణాన్ని విడిచి వచ్చారు గానీ, దేవుడు మాత్రం వారి హృదయాల్లో కార్యం చేయటం మానలేదు. గమనించాలి. ఎప్పుడు ఈ విషయాన్ని మనం మన మనసులో పెట్టుకోవాలి. చాలా సార్లు దైవ సేవకులు మనం అనుకున్న, మనం కోరుకునే సేవకులు మనకు దూరంగా ఉండి ఉండవచ్చు, అవ్వచ్చు, దూరం అవ్వచ్చు. కానీ మన దైవం, మన ప్రభువు, మన రక్షకుడైన ఆయన ఎన్నడూ మనల్ని విడువడు. తల్లి మర్చిపోతుందేమో గాని, నేను మర్చిపోను అని చెప్పిన ఆయన వాగ్దానాన్ని ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. అయితే తెస్సలోనికలో ఉన్న ఈ సంఘం అద్భుతమైన సంఘం. జరిగిన పరిచర్య కొద్ది వారాలే. వారు దైవజనుల ద్వారా వాక్య పరిచర్య కొద్ది కాలమే ఆహ్, వారికి జరిగింది. అయితే వారు యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడ విషయాల వరకు వారు నేర్చుకోవడం అత్యద్భుతం. అందుకే ఈ పత్రికలో ఉన్నటువంటి 5 అధ్యాయాలు యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడతోనే చెప్పబడి ముగించబడ్డాయి. 5 పర్యాయాలు ఈ పత్రికలో యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడ విషయాలు ప్రస్తావన చేయబడ్డాయి అంటే, తెస్సలోనికే సంఘస్థుల యొక్క విశ్వాసం, వాక్యం విషయంలో వారికున్నటువంటి ఉత్సాహం ఎంత అద్భుతమైనవో మనం గ్రహించాలని మనవి జేస్తున్నాం. కనుక తెస్సలోనికే పట్టణస్థులు యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడ విషయాలు విని, దాన్ని గూర్చినటువంటి ఆశ కలిగి ఉన్నారు. సో, మనం నేర్చుకోవాల్సిన విషయం, యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడ ఉంది. ఆయనే ఈ విషయాన్ని మనకి తెలియజేస్తూ వచ్చారు. స్వయంగా ఆయనే తన నోటితో, "ఇదిగో నేను వెళ్తున్నాను తండ్రి దగ్గరికి. నేను మరలా వస్తాను. మిమ్మలను నాతో పాటు ఉండడానికి తీసుకొని వెళ్తాను" అని యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం నుండి ఉన్న భాగంలో ఆయన చెప్పడం మనం చూస్తాం. ఆయన ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు కూడాను అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయం 10, 11 వచనాల నుండి పరలోకవాసులైనటువంటి దేవదూతలు, "ఓ గలిలయ మనుషులారా, మీరెందుకు అలా తేరి చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకానికి చేర్చుకొనబడిన యేసు ఎట్లా వెళ్తున్నారో ఆయన మరలా తిరిగి వస్తారు గదా!" అని గలిలయ వాసులైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులతో ఇరువురు దేవదూతలు చెప్పిన విషయాలను కూడా మనం అపోస్తల కార్యాల గ్రంథంలో చూడగలుగుతాం. ఏదైతేనేమి, యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడ, ఈ విషయాలు దేవుని గ్రంథంలో చాలా ప్రస్ఫుటంగా ప్రవచింపబడ్డాయి. ఆ ప్రవచనాలు నేటికి నెరవేరడం మనము చూస్తున్నాము. అయితే ఎప్పుడైనా సరే యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడ అని అనడంతోనే, రెండవ రాకడలో 2 భాగాలు ఉన్నాయి అని మనం గుర్తించాలి. 2 భాగాలు. మొదటి భాగం, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుండి బయలుదేరి మధ్యాకాశానికి రావడం, ఇది మొదటి భాగం. ఆయన పరలోకం నుండి బయలుదేరి మధ్యాకాశానికొచ్చి, ఆయన రమ్ము అనే స్వరంతో, బూరవు స్వరంతో ఆయన మాట్లాడతారు. అప్పుడు భూమి మీద ఉన్నటువంటి క్రైస్తవ సంఘం, అప్పటికే రక్షించబడి మరణించిన వారు, విశ్వాసులుగా ఉండి మరణించిన వారు, రక్షించబడి సజీవులుగా ఉన్నవారు మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. దాన్నే రాప్చర్, సంఘము ఎత్తబడుట అనన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడలో ఇది మొదటి భాగం, సంఘం ఎత్తబడడం. రెండవ భాగం,
మధ్యాకాశములో సంఘముతో ఉన్న ఆయన సంఘాన్ని వెంటబెట్టుకొని వేవేల దూతలతో, ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో ఆయన ఈ భూమి మీదకి తిరిగి రావడం. ఇది రెండవ రాకడలో ఉన్నటువంటి రెండవ భాగం. కనుక ఈ 2 విషయాలు మన మనసులో పెట్టుకోవాలి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక అంతా కూడా రాప్చర్ గురించి సెలవిస్తా ఉంది. రాప్చర్ అనగా పరలోకం నుండి యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికొచ్చి తన సంఘాన్ని మధ్యాకాశానికి పిలిచేటువంటి సంఘటన గురించి తెస్సలోనికి రాసిన మొదటి పత్రికలో చూస్తాం. అయితే రెండవ పత్రికలో రెండవ పత్రికలో ఈ విషయాలు రాయబడ్డాయి. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఒక్క నిమిషం. సారీ, ఒక్క నిమిషం. హలో! నా వాయిస్ వినపడుతుంది గదా! రైట్. రైట్. థాంక్ యూ. కనుక యేసుక్రీస్తు ప్రభువారి రాకడలో మొదటి భాగం రాప్చర్ గురించినటువంటి విషయాలు ఈ పత్రికలో వ్రాయబడడం మనము చూడవచ్చు. వాటిని అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయం 13వ వచనం నుండి ఆయన ప్రస్తావన చేస్తున్నారు. ఈ విషయాలు ప్రస్తావించడానికి కొంత కారణం ఉంది. అదేమిటంటే తెస్సలోనికే పట్టణంలో ఉన్నటువంటి వారు సువార్త విని రక్షించబడి, ఓహ్! యేసు ప్రభు వస్తున్నారు. ఆయన వచ్చి మనల్ని ఆయనతో పాటు తీసుకొని వెళ్తారు అని నిరీక్షణతోనే ఉన్నారు. వారి నిరీక్షణ ఎలా ఉందో మొదటి అధ్యాయం 3వ వచనం చదివితే మనకి అర్థమవుతాది. సో, వారు చేసే పనులన్నీ నిరీక్షణతోనే చేస్తున్నారు. ప్రయాసపడుతున్నారు. నిరీక్షణతో యేసు ప్రభువారి కొరకు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో రక్షించబడిన వారు కొద్దిమంది ప్రభువునందు నిద్రించారు. వారు ఈ లోకయాత్రను ముగించారు. ఇప్పుడు వారికి డౌటొచ్చింది. అదేమిటంటే యేసు ప్రభువారు రాకముందే వీళ్ళు చచ్చిపోయారు గదా! ఈ లోకాన్ని విడిచారు. మరాయన వచ్చినప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమవుతుంది? వీళ్ళు రాకడ ఆశీర్వాదాలను కోల్పోయినట్టేనా? వీళ్ళు మళ్ళీ ఆయన వచ్చినప్పుడు లేరు గాబట్టి వీళ్ళ సంగతేమవుతుందో వీళ్ళకర్థం గాలేదు. దాని కొరకు వాళ్ళు కొంత చింతాక్రాంతులయ్యారు. బాధపడుతూ ఉన్నారు. ఈ విషయాలు వారి మనసులో తొలుస్తూ ఉన్నాయి. అయ్యో! చనిపోయిన మా నాన్న సంగతేమవుద్ది? నా భార్య సంగతేమవుతుంది? మా ఆయన సంగతేమవుతుంది? నా కుమారుడు, కొడుకు సంగతేమవుతుందనే దుఃఖంతో వాళ్ళున్నారు. ఈ విషయాలన్నిటిని తిమోతి పౌలు దగ్గరకొచ్చి ప్రస్తావన చేశాడు. వాళ్ళు ఈ విషయాలతో బాధపడుతున్నారు పౌలు గారని. అప్పుడు పౌలు గారు యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడలో ఆయన మధ్యాకాశానికొచ్చే ఈ ప్రక్రియలో క్రీస్తునందుండి మృతులైన వారి విషయం ఎట్లా ఉంటుందో ఆయన ఈ భాగంలో సెలవిస్తూ కొన్ని విషయాలను ఈ భాగంలో ప్రస్తావన చేశాడు. సో, దీంట్లో మనం నేర్చుకోవాల్సిన మొదటి విషయం యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడలో మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, మనకి ఒక గ్రహింపు ఉండాలి. ఒక గ్రహింపు. ఏంటి గ్రహింపు? నిరీక్షణ లేని ఇతరుల వలె మనము దుఃఖపడనవసరం లేదు. ఈ విషయం మనం గ్రహించాలి. బాధపడొచ్చు. వాళ్ళ గురించి మనం ఏడవచ్చు గానీ, ఆ దుఃఖం రోజుల తరబడి, వారాల తరబడి ఉండనవసరం లేదు. ఎందుకని? వారు క్రీస్తునందు నిద్రించారు. క్రీస్తునందుండి ఈ లోకాన్ని విడిచారు గనక, వారి గురించి మనం అన్యజనుల వలె, రక్షణ లేని వారి వలె దుఃఖపడనవసరం లేదు. ఎందుకు దుఃఖపడనవసరం లేదు అంటే, అది ఒక విశ్రాంతి గాబట్టి. విశ్వాసి మరణము విశ్రాంతితో పోల్చబడింది. నిద్రతో పోల్చబడింది. నిద్రతో. అందుకే మీరు గమనించారా? లాజరు చనిపోయినప్పుడు అతడు నిద్రించుచున్నాడు అనన్నాడు. యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు ఈ పాప నిద్రించుచున్నదే గాని అనన్నాడు. సో, ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. వాళ్ళు విశ్రాంతిలో ఉన్నారు. వారు నిద్రతో పోల్చబడింది వారి మరణం. కనుక నిద్రబోయే మన వారి గురించి మనం ఎప్పుడు ఏడవం గదా! అయ్యో! నా కూతురు నిద్రబోతుంది. నా కొడుకు నిద్రబోతున్నాడు. మా ఆయన నిద్రబోతున్నాడు అని ఏడవం. అలాగే రక్షించబడిన మనకి ఉండవలసిన ఒక గ్రహింపు
వారు నిత్య విశ్రాంతిలోనికి వెళ్ళారు. అయితే ఈ విశ్రాంతి, ఈ నిద్ర అనేది శరీరానికే గాని ఆత్మకు మాత్రం ఏమాత్రం కాదు. ఆత్మ నిద్రపోదు. ఆత్మ మెలుకువనే ఉంటుంది. ఆత్మకు విషయాలన్నీ తెలుస్తాయి. కనుక రక్షించబడిన వారి శరీరం మాత్రమే నిద్రలోకి వెళ్తుంది గానీ, వారి ఆత్మ నిద్రపోదు. అందుకే ధనవంతుడు లాజరు స్టోరీలో వారిద్దరూ మెలకువగానే ఉండడం చూస్తాము. వారు మాట్లాడడం చూస్తాము. ఒకరికొకరు కనబడుతున్నారు. ఒకరి మాటలు ఒకరికి వినబడుతా ఉన్నాయి. శారీరక అవయవాలున్నాయి. కనుక ఇది ఒక విశ్రాంతి అంతే. సో, ఎవరైనా రెస్ట్ తీసుకుంటుంటే బాధపడతామా? బాధపడం గదా! రక్షించబడిన మనవారి యొక్క మరణం విశ్రాంతితో పోల్చబడింది. కనుక బాధపడవలసిన పని లేదు. సో, ఈ విషయాన్ని తెస్సలోనికే సంఘస్థులకు పౌలు గారు చెప్తున్నప్పుడు, వాళ్ళు బాధపడకూడదు అన్నదే ఆయన యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశ్యం. మూడవది, ఇది ఒక ప్రత్యేకమైన విషయం. యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడలో మరణించిన వారి స్థితి స్పెషల్. ఎందుకని? 4 అధ్యాయం 15 వచనం చదువుదాం. ఈ వచనాన్ని ఒకళ్ళు చదువుదాం. 4:15. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పిందేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. చాలమ్మా. థాంక్ యూ. సో, ఈ వచనం ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికొచ్చి బూరధ్వని శబ్దంతో రండి అని పిలిచినప్పుడు, మొట్టమొదటిగా భూమి మీద నుండి మధ్యాకాశానికి ఎత్తబడేది క్రీస్తునందుండి మృతులైన వారే. ఇది మొదటి బ్యాచ్ అన్నమాట. వారు చనిపోయి ఉన్న వారే ముందుగా సమాధులు తెరవబడి, ఎట్లా చనిపోయినా సరే దేవుడు వారికి పునరుద్ధానపు దేహాన్ని అనుగ్రహిస్తారు. పునరుద్ధాన దేహముతో క్రీస్తునందుండి మృతులైన వారు ముందుగా ఎత్తబడతారు. స్పెషల్ అన్నమాట వాళ్ళకి. అంటే ఈ మాట చెప్తున్నప్పుడు, ఈ మాటలు చదువుతున్నటువంటి తెస్సలోనికే సంఘస్థుల ముఖాలు మనం ఒకసారి చూడాలి. అరే! ఇప్పుడు దాకా మనోళ్ళ గురించి మనం ఏదేదో అనుకుని బాధపడ్డాము. వాళ్ళు చనిపోయారు. రాకడ ఆశీర్వాదాలు కోల్పోయారు అనుకున్నాం గానీ, వీళ్ళకున్నటువంటి ఆశీర్వాదం ఎంత గొప్పది. మనకంటే ముందుగానే ప్రభు సన్నిధికి వెళ్తున్నారు. వాళ్ళతో పాటు మనం గూడా వెళ్తామా అనే ధైర్యం ఖచ్చితంగా వారికొచ్చుంటుంది. నాలుగవది, ఇది ఒక పునరాగమనం. మనం చెప్పుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు క్రిస్మస్‌లో, అంటే క్రిస్మస్ సందర్భంగా ఈ లోకానికి, ఆయన భూలోకానికి శిశువుగా రావడం మనం చూస్తాం. వెళ్ళిపోతూ ఆయన మరలా వస్తానని చెప్పాడు. అయితే ఆ మరలా వచ్చే రెండవ రాకడలో 2 భాగాలున్నాయి గదూ! ఆ 2 భాగాలలో ఇది ఒక భాగం. ఇది ఒక పునరాగమనం. ప్రధాన దూత శబ్దంతో, దేవుని బూరతో ఆయన పరలోకము నుండి దిగి వస్తాడు. ప్రధాన దూత శబ్దము, దేవుని బూరతో ఆయన పరలోకం నుండి దిగి వచ్చి మధ్యాకాశానికొచ్చి పిలుస్తాడు. అప్పుడు క్రీస్తునందున్నటువంటి మృతులు తిరిగి లెగుస్తారు. ఇది ఒక స్పెషల్. ఇది ఒక పునరాగమనం. ఐదో విషయం, ఇది ఒక పునరుద్ధానం. ఆయన వచ్చి పిలిచినప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారందరూ లెగుస్తారు. ఇది ఒక పునరుద్ధానం. పెట్టండి, ఇందాక పెట్టింది. ఓకే పాస్టర్. రైట్. ఓకే. సో, ఇది ఒక పునరుద్ధానం. అనగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 23వ వచనంలో ఒక విషయం ఉంది. ప్రథమ ఫలం క్రీస్తే, తర్వాత ఆయన వారి వరుసల్లో లేపబడతారు అనే మాట చూస్తాం. బైబిల్ గ్రంథంలో పునరుద్ధానాలు కూడా చెప్పబడ్డాయి. పునరుద్ధానం ఒకటే, కానీ ఆ పునరుద్ధానాల వరుస క్రమం ఉంది. వరుస క్రమం దాదాపుగా 6, 7 పునరుద్ధాన వరుస క్రమాలున్నాయి. 1 బై 1 ఎవరి పునరుద్ధానం వాళ్ళదే. ఒక్కొక్క పునరుద్ధానం చాలా విచిత్రంగా ఉంటది. సో, యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం మొదటిది. అయితే ఇది రెండవ పునరుద్ధానం. క్రీస్తునందుండి మృతులైన వారు లేచేటువంటి ఈ పునరుద్ధానం రెండవ పునరుద్ధానం. సో, దాని తర్వాత శ్రమల కాలంలో ఇద్దరు సాక్షులు మరలా బ్రతుకుతారే, మూడవ పునరుద్ధానం. ఇట్లా ఈ పునరుద్ధానాల వరుస క్రమం ముందు చూశారు. వాటిల్లో ఇది ఒక
ప్రత్యేకమైన పునరుద్ధానం. ఈ పునరుద్ధానాన్ని జీవ పునరుద్ధానమని, నీతివంతుల పునరుద్ధానమని, విశ్రాంతి కొరకైనటువంటి పునరుద్ధానమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అంటే ఒక ప్రత్యేకమైన పునరుద్ధానములో తెస్సలోనికయ సంఘస్థులుగా ఉండి మరణించిన వారు పాలుపంపులు పొందబోతున్నారు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండొచ్చు అని పౌలు గారు తెస్సలోనికలకు చెప్తూ ఉన్నారు. సో, నేను ఈ మాటలు తెస్సలోనికల పత్రికలో తెస్సలోనికలకు చెప్తున్నాడు అన్నప్పుడు మనకి చెప్తున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకని? మన కుటుంబాల్లో కూడా ప్రభువునందు ఉన్నవారు మరణించి ఉండుంటారు. అది కొన్నిసార్లు మరింత దుఃఖానికి, వేదనకు, కొన్నిసార్లు ఆందోళనకి మనకు గురి చేసి ఉండొచ్చు. అయితే దేవుని వాక్యం చెప్తుంది అవసరం లేదు. ఎందుకని? వారు స్పెషల్‌గా ఆ ప్రభువుని ఎదుర్కొనబోతున్నారు. పునరుద్ధానంలో పాలిభాగస్తులవుతున్నారు. కనుక మనం వారిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఆదరించబడాలి. కనుక ఏడో విషయం గమనించండి. ఇది ఒక ఐక్యత. ఇది ఒక ఐక్యత. పునః ఐక్యత. ముందు మృతులుగా ఉండి అంటే చనిపోయి వారు పునరుద్ధానులై వారు ప్రభువుని ఎదుర్కోవడానికి వెళ్తే వారితో పాటు మనం కూడా కొనిపోతాం. ముందు సజీవులు, ముందు మృతులు లెగుసి వెళ్ళిపోతారు. తర్వాత సజీవులుగా ఉన్న విశ్వాసులు వారితో కూడా ప్రభువుని ఎదుర్కొనడానికి మేఘం మీద కొనిపోబడతాము. ప్రభుతో పాటు మనం సదాకాలం అక్కడ ఉండబోతున్నాం. కనుక ఇది పునః ఐక్యత. మరలా చనిపోయిన మనవారు మనం చూస్తాము. మనం వారితో కలిసి మన ప్రభువుతో ఉంటాము. ఇది ఎంత గొప్ప ఐక్యతో. తర్వాతది ఇది ఒక నిశ్చయత, పునః నిశ్చయత. ఏమిటి నిశ్చయత అనంటే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచినట్టుగానే మనవారు కూడా లేపబడుతున్నారు. యేసు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచారు గనక దాన్నే మనం విశ్వసిస్తున్నాం గనక ఆయన మరలా వస్తున్నారు. మన వారిని మరణం నుంచి లేపుతున్నారు. మనము కూడా మహిమదేహాలు ధరించుకొని ఆయనతో పాటు వెళ్తాము. సో, ఈ నిశ్చయతకు విశ్వాసమే మూలం. ఇదంతా మనం నమ్ముతున్నాం. అందుకే 13వ వచనంలో నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడొద్దు అని అన్నాడు. అంటే మీరు నిరీక్షిస్తున్నారు. మీ జీవితంలో విశ్వాసం ఉంది. కనుక ఈ నిశ్చయతతోనే బ్రతకండి. ఆ విశ్వాసం ద్వారా ఒకరినొకరు ఆదరించుకోండి. ఒకరినొకరు ప్రోత్సహించుకోండి అని చెప్పాడు. యోబు గ్రంథం 19:25లో ఓ అద్భుతమైన మాట ఉంటుంది. ఆ మాటను చదువుదాం. యోబు గ్రంథం 19:25. చదువుతున్నారు? అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగదను. ఎంత అద్భుతమైన మాట చూడండి. దాని తర్వాత ఇంకో మాట చదువుమా. ఈలాగు నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేను చూచెదను. నా మట్టుకు నేను చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కనులారా ఆయనను చూచెదను. నాలో నా ఆంతేంద్రియములను కృషించి ఉన్నవి. గమనించారా ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు యోబు గారు? నేనే చూస్తాను, నా చర్మం చీకిపోవచ్చు, ఎమిక మిగిలిపోవచ్చు అనని ఆయన విశ్వాసాన్ని ఎంత బలంగా చెప్తున్నారు చూడండి. సో, ఈ మాట చెప్పినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు యోబుకు ఏ సంఘం ఉంది? ఏ సేవకులు ఉన్నారు? ఏ వాక్యం అంటే బైబిల్ వాక్యాలు ఆయనకు అందుబాటులో ఉన్నాయా? సంఘాలున్నాయా? పరిశుద్ధాత్ముడు మనకు వలె భూలోకంలో ఏమైనా ఉన్నాడా? ఇవేమీ లేవు. కానీ ఆయన ఎంత నిశ్చయత కలిగి ఉన్నాడో, ఆయన ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడో, బాడీ అంతా అట్లా అయిపోతున్నా నేను మరలా ఆయన్ని చూస్తాను అనేటువంటి పునరుద్ధానపు నిరీక్షణ ఆయనకుంది. అందుకే పౌలు ఈ మాట చెప్పాడు, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అని. కనుక ప్రియులారా, మనం వింటున్నటువంటి ఈ మాటలు మనకి ఆదరణకు కారణం అవ్వాలి. మన విశ్వాస జీవితంలో దేవుని వాక్యము చేత పరిశుద్ధాత్మ ద్వారా మనం ప్రోత్సహించబడాలి. చాలా శ్రమలు ఉండొచ్చు, చాలా ఇబ్బందులు ఉండొచ్చు. సో వాటన్నిటిలో ఆ దేవుని వాక్యం చేత ఆదరించబడుతూ ప్రోత్సహించబడుతూ ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. కనుక యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడలో సంఘం ఎత్తబడడం గురించి ఆయన చెప్తూ, క్రీస్తునందుండి చనిపోయిన మీ వారి గురించి మీరు ఏమాత్రం బాధపడాల్సిన పని లేదు.
వారు మరలా బ్రతుకుతారు. ప్రభుతో పాటు వెళ్తారు. ప్రభుతో పాటు ఉంటారు. మీరు వారిని చూస్తారు. వారిని మరలా కలుసుకుంటారు. ఈ నిశ్చయతను బట్టి మీరు విశ్వాసంతో ముందుకు సాగండి అని వారిని ఆదరించాడు. సో, ఈ విషయాల్లో 4 సంగతులు మనం మనసులో పెట్టుకోవాలి. భవిష్యత్తులో జరగనున్న 4 సంఘటనలు. ప్రభువు పరలోకం నుండి తిరిగి వస్తున్నాడు. ద రిటర్న్. వెళ్ళిన ఆయన, భూలోకాన్ని విడిచి వెళ్ళిన ఆయన మరలా రిటర్న్ అవ్వబోతున్నాడు. పరలోకం నుండి ఆయన మరలా దిగి రాబోతున్నారు. రెండవ మాట ఏమిటంటే, ఆయన పరలోకం నుండి వచ్చినప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారందరూ లెగుస్తారు. ఎవరైతే చనిపోయి ఉన్నారో గొప్ప గొప్ప భక్తులు, మన కుటుంబీకులు, ఆత్మీయులు, మనల్ని బలపరిచిన వారు, మనల్ని ప్రోత్సహించిన వారు, మన కొరకు ప్రార్థించిన వారు, మనం ప్రేమించిన వారు, మనల్ని ప్రేమించిన వారు, ఎవరు ప్రభువునందు ఉండి చనిపోయారో వారందరూ లెగవబోతున్నారు. మూడవది, వారు లెగవడం ఒక వ్యక్తయితే, మనము కూడా వారితో పాటు ప్రభు దగ్గరకు కొనిపోబడతాం. అదిగో మన పెదనాన్న ప్రభువుని అంగీకరించి చనిపోయాడు గదా! 10 సంవత్సరాలైంది. ఆయన ముందు పునరుద్ధానుడై తిరిగి లేచి ఆయన వెళ్తుంటుండగా ఆయన వెనక నీవు వెళ్తావు. ఇద్దరూ కలిసి ప్రభువుతో సదాకాలం ఉండబోతున్నారు. అందరం ఆయనతో సదాకాలం ఉండబోతున్నాము. ఈ 4 సంఘటనలు భవిష్యత్తులో జరగనై ఉన్నాయి. వాటిని మనం నమ్ముతున్నాము, విశ్వాసం ఉంచుతున్నాము, నిరీక్షణతో ఉన్నాం. ఈ నిరీక్షణతోనే మనం ముందుకి సాగాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడ గురించి మనం తెలుసుకోవలసిన విషయాలు 5వ అధ్యాయంలో చెప్పబడ్డాయి. 5వ అధ్యాయం మొదటి వచనం నుండి 11వ వచనం వరకు ఉన్న ఈ భాగంలో యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడ గురించి మనం తెలుసుకోవలసిన కొన్ని కనీస విషయాలున్నాయి. ప్రాథమిక విషయాలు. వాటిని మనం మన దృష్టికి తీసుకొని వద్దాం. ఏమిటి ఆ విషయాలు? యేసుక్రీస్తు ప్రభువారి రాకడ తథ్యం ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా ఉంది. లేదు అని చెప్పడానికి అవకాశం లేదు. కొన్నిసార్లు మనం ఇట్లా అనుకోవచ్చు, ఎప్పటినుంచో వింటున్నాము. ఆయన ఇంకా రాలేదు, ఇక రాడేమో అని అనుకుంటామేమో. అవకాశం లేదు. యేసు ప్రభువారి నోటి నుండి జాలువారిన మాట ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆయన వాగ్దాన పూర్ణుడైనటువంటి దేవుడు. పేతురు భక్తుడు ఈ మాట చెప్తాడు. ఈ మాట అనే వాళ్ళందరూ ఆయన రాకడ లేదండి, ఉంటే ఎప్పటి నుంచో చెప్తున్నారు కదా, మరి ఇంకా జరగలేదేంటి అని చెప్పే వాళ్ళకి పేతురు భక్తుడు చెప్తున్నటువంటి ఒక విషయం, మన నిమిత్తమే లేదా మీ నిమిత్తమే ఆయన ఆలస్యం చేస్తున్నాడు అని పేతురు రాసిన 2వ పత్రికలో ఆయన ఈ మాటను చెప్తాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అది. సో, కొద్దిమంది ఆలస్యం అనుకుంటున్నారు, లేదనుకుంటున్నారు. కానీ అలా కాదు. ఆయన తన వాగ్దానం గురించి ఆలస్యం చేసేవాడు కాదు గాని, ఎవరు నశించిపోకూడదని, అందరు రక్షించబడాలని ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు అంతే. కానీ ప్రభు రాకడ ఖచ్చితంగా ఉంది అని చెప్తూ వచ్చాడు. అయితే ఆ రాకడ ఎప్పుడు ఎవ్వరికీ తెలియదు. రాకడ ఉంది. ఆయన ఖచ్చితంగా పరలోకం నుండి మధ్యాకాశానికి వస్తారు. బూర శబ్దం వంటి శబ్దంతో పిలుస్తారు. కనుక ఆయన ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ కాలమే కాదు, యేసు ప్రభువారు భూలోకాన్ని విడిచి వెళ్ళింది మొదలుకొని మొదటి శతాబ్దం నుండి ఇప్పటి వరకు ఇదిగో లెక్కలు కట్టేవాళ్ళు. యేసు ప్రభు ఏ సంవత్సరంలో వస్తాడు, ఏ నెలలో వస్తాడో చాలా మనం చూసి ఉంటాం. సో, యేసు ప్రభువే చెప్పలేదండి. బైబిలే చెప్పలేదు ఆ విషయం. ఇక మనోళ్ళు ఎంత లెక్కలు కట్టి ఆ వారం, ఈ వారం, ఈ టైంలో, ఈ నెల, ఈ సంవత్సరం అని చెప్తే అవన్నీ అబద్ధాలే. ఎందుకని అంటే యేసు ప్రభు కంటే వీళ్ళకేమైనా ఎక్కువ తెలిసినా, దేవుని వాక్యం కంటే వీళ్ళేం గొప్పవారా? అలా ఏం కాదు. కనుక కొద్దిమంది వారికి ఉన్నటువంటి జ్ఞాన ప్రజ్ఞా పాఠవాలను ప్రదర్శించాలని చూస్తారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యమే తుది. కనుక వాక్యం ఏం చెప్తుందో దాన్ని మనం తీసుకోవాలి. కనుక రాకడ ఇప్పుడు అప్పుడు అని చెప్పేవాళ్ళు చాలా మంది మనకు కనపడతారు. విచిత్రమైన విషయం ఏమిటంటే, యోహాను భక్తుడు చెప్పినట్లుగా వాళ్ళు మనలో నుండే బయలుదేరతారు. అంటే క్రైస్తవ సమాజంలో నుండే
సేవకులైన వారే యేసు ప్రభువారి రాకడ లెక్కలను బట్టి, బైబిల్‌లో ఉన్నదాన్ని బట్టి, పలాని సంవత్సరంలో, పలాని నెలలో, పలాని తారీఖు అయ్యుండొచ్చు. మేము దీన్ని రూఢిగా చెప్పగలుగుతున్నాము అని జెప్తారు. అట్లా చెప్పినోళ్ళు చాలా మంది చరిత్రలో గతించిపోయారు. యేసు ప్రభువారి రాకడ ఇంకా రాలేదు. కానీ రాకడనే తథ్యం ఎప్పుడో ఎవ్వరికీ తెలియనే తెలియదు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన పనేమిటంటే, కాలాలు, సమయాలు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు అని యేసు ప్రభువారు జెప్పారు. వాటిని తెలుసుకోవటం మన పని కాదు. ఆయనెప్పుడొస్తాడో అని లెక్కలు గట్టాల్సిన పని మనకవసరం లేదు. అందుకే 5వ అధ్యాయం మొదటి వచనంలో యేసు ప్రభువారు ఈ మాట అన్నారు. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు, ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కర లేదు. ఎందుకు? అది మన విషయం గాదసలు. ఆయన ఏ కాలంలో రాబోతున్నాడు, ఏ సమయంలో రాబోతున్నాడు అని తెలుసుకోవటం మనది గాదు. ఎందుకో తెలుసా? ద్వితీయోపదేశకాండం 29, 29లో ఒక అద్భుతమైన మాటుంటుంది. ద్వితీయోపదేశకాండం 29, 29లో రహస్యములు యెహోవాకు చెందును అనుంటుంది. అంతే. ఆయన పని మనం చేయగూడదు. ఆయన జేయాల్సింది మనం జేస్తున్నట్టుగా మనం చేసుకుంటే అది చాలా ప్రమాదకరం. కనుక యేసు ప్రభువారు రాకడుంది. ఏ కాలమో, ఏ సమయమో తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. అవి తెలుసుకోవటం మన పని కాదు. యేసు ప్రభువారు శిష్యులతో గూడా అదే జెప్పారు. కాలాలు, సమయాలు తండ్రి స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు శిష్యులారా. వాటి గురించి మీకెందుకు? అవి మీరు పట్టించుకోవద్దు అనని జెప్పాడు. మరి సంఘానికి ఏది ముఖ్యం? ఆయన ఏ కాలంలో వస్తున్నాడో గాదు ముఖ్యం. ఆయన ఖచ్చితంగా వస్తాడు. సంఘానికి యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడ ముఖ్యం. ఇక్కడ నేను ఒక విషయాన్ని మీకు చెప్పగోరుతున్నాను. ఆ విషయం ఏమిటంటే, ఆయన భూమి మీదకి ఎప్పుడొస్తాడో మనకు అవసరం లేదండి ఆ విషయం. యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడలో రెండవ భాగం మధ్యాకాశం నుండి భూమి మీదకొచ్చే విషయం ఉందో చూసారు. దానితో మనకసలు అవసరం, దాని గురించి మనం ఎదురు చూడాల్సిన పనేమి లేదు. మరి మన ఎదురు చూపు దేని కొరకు? ఆయన మధ్యాకాశంలోనికి వచ్చి రమ్ము అని పిలుస్తాడు చూసారు. అదే మనకి ప్రాముఖ్యం. ఎందుకంటే సంఘానికి ర్యాప్చర్‌కి గొప్ప సంబంధం ఉంది. సంఘము యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడలో భాగమైనటువంటి ర్యాప్చర్ కొరకు ఎదురు చూడాలి. సంఘం ఎత్తబడడం, ఎప్పుడు ఎత్తబడతామో అని ఆ ఎత్తబడే దాని గురించి ఆలోచన చేయాలి. సిద్ధపడాలి. పరిశుద్ధులుగా ఉంచుకోవాలి. సమయాలు ఏ రోజొస్తాడు? ఉదయమా? మధ్యాహ్నమా? సాయంత్రం అవుద్దంటారా? ఆయన శుక్రవారమే వస్తాడా? అది ప్రార్థన సమయం కాబట్టి అప్పుడు రాళ్ళే ఆయన. లేకపోతే ఆదివారం వస్తాడంటారా? అది ప్రభు దినం గదా! ఇట్లాంటి లెక్కలు కట్టుకోవాల్సిన పని లేనే లేదు. ఎందుకని? మనం ఆశించని, ఊహించని, అనుకోనని గడియలో ఆయన వస్తాడు. అంతే. సో, ఆయన ఖచ్చితంగా వస్తాడు గనక మనం సిద్ధపడి ఉండడం అంతే. ఆయన ఉదయం వేళొచ్చినా, మధ్యాహ్నం వేళొచ్చినా, లేకపోతే రాత్రి కాలం వచ్చినా, మధ్యరాత్రి వచ్చినా మనం సిద్ధపడి ఉండాలి. అందుకే 24వ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ యేసు ప్రభువారు ఎందుకు శిష్యులతో చెప్పారంటే యుగాంతం గురించి, మీరు సిద్ధపడి ఉండాలి. సిద్ధపాటు ఖచ్చితంగా మీకు అవసరం. కనుక ఆయన ఏ రోజొస్తాడో మీకనవసరం. మీరు సిద్ధపడి మాత్రం ఉండాలి. కనుక యేసు ప్రభువారు వచ్చే సమయం గురించి ఆయన 2 ఉదాహరణలు జెప్పాడు ఈ భాగంలో. 5వ అధ్యాయంలో 2 ఉదాహరణలు జెప్పారు. ఒకటి, రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో ప్రభువు దినం అట్లాగే వస్తుంది అనన్నాడు. చూడండి. ఆహ్, రెండవ వచనం. 5వ అధ్యాయం 2వ వచనం. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభుదినం వచ్చునని మీకు బాగుగా తెలియను. రైట్. చాలు. ఈ వచనం జాగ్రత్త చదవాలి మనం. రాత్రి వేళ దొంగ ఎట్లా వస్తాడో ప్రభువు అట్లా రాడు గాని ప్రభు దినం అట్లా వస్తుంది. అది. కొన్నిసార్లు ఇక్కడ చెప్పిన దాన్ని బట్టి అంటే యేసు ప్రభు తను దొంగతో పోల్చుకున్నాడా? ఇక అదే గదండీ అర్థం అంటారు కొద్దిమంది క్రీస్తు వ్యతిరేకులు. యేసు ప్రభువారు దొంగతో పోల్చుకోలేదు. ఆయన వచ్చే దినం ఎట్లా వస్తుందో చెప్పాడంతే. ఆ రోజు. ఏ దొంగ చెప్పిరాడు గదా! మెసేజ్ పెట్టొస్తాడా? డియర్ బ్రదర్, ఈరోజు రాత్రి 2:15 మీ ఇంటికి దొంగతనానికి వస్తున్నాను. ఇదిగో మీకు ఈస్ట్‌లో ఉన్న పలానా గోడకి కన్నం వేసి లోపలికి రాబోతున్నాను. ఓకేనా? మీరు ఎదురు చూడండి అని చెప్పొస్తాడా? అలా చెప్పిరాడు గదా!
దొంగ ఎప్పుడు వస్తాడో చెప్పిరాడు. అలాగే ప్రభు దినం కూడా అంతే. ఆయన చెప్పిరాడు. ఇది నేను ఈరోజు వస్తున్నాను. మీరు రెడీగా ఉండండి, సిద్ధపడండి అని. కనుక దొంగ రాత్రి వేళ ఎట్లా వస్తాడో ప్రభు దినం కూడా అకస్మాత్తుగా అట్లాగే వస్తుంది. దీన్ని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. అపోస్తలులు కూడా ఈ విషయాన్ని చెప్పారు. కనుక దొంగ వచ్చినట్లుగా ప్రభు దినం వస్తుంది. దొంగ ఎప్పుడొస్తాడో ఎవరికీ తెలీదు. ప్రభు దినం కూడా ఆయన ఎప్పుడు వస్తాడో కూడా ఆ రోజు మనం ఎవరికీ తెలీదు. రెండవ ఉదాహరణ, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు నాశనం వస్తుంది. 3వ వచనంలో ఈ మాటని ఆయన చెప్తూ వచ్చారు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా. ఇప్పుడు చెప్పండి, మనకి ఈ విషయం బాగా తెలుసు. ఈ విషయం ప్రెగ్నెంట్ లేడీకి పెయిన్స్ ఏ రోజు వస్తాయో, ఏ టైంలో వస్తాయో ఏ డాక్టర్ చెప్పగలడు చెప్పండి? కొన్నిసార్లు గర్భంలో ఉన్న శిశువు ఆడనా మగా చెప్పొచ్చేమో. ఉజ్జాయింపుగా అమ్మ డెలివరీ డేట్ పలానా రోజు అని మనకి స్కానింగ్ రిపోర్ట్‌లో వస్తుంది. 4 రోజులు అటు ఇటు అయి ఉండొచ్చమ్మా అని చెప్తారు. కానీ ఖచ్చితంగా పలానా రోజు, పలానా టయానికి నీకు నొప్పులు స్టార్ట్ అవుతాయమ్మా. కాబట్టి ఒక అరగంట ముందే ఇక్కడుండు అని ఏ డాక్టరు చెప్పలేడు. ఎంత వేదాంతులైనా, ఎంత గొప్ప జ్ఞాన వివేకం కలిగిన వాళ్ళైనా చెప్పలేరు. ఎందుకని? తెలీదది. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడొస్తుందో, ఏ రోజు, ఏ టైంకొస్తుందో, ఎలాంటి లెక్కలు కట్టినా వాళ్ళు తెలుసుకోలేరు. యేసు ప్రభువారి రాకడ విషయం కూడా ప్రజల మీదకొచ్చే నాశనం విషయం కూడా అంతే. కనుక గర్భిణీ స్త్రీకి వచ్చే వేదన ఎప్పుడొస్తుందో తెలియనట్లుగానే ఆయన రాకడ నాశనం వస్తుంది. దొంగ వచ్చినట్లుగా ప్రభు దినము వస్తుంది అనని ఆయన వచ్చే సమయాన్ని గురించి ఈ 2 ఉదాహరణలు మనకర్థమయ్యే ఉదాహరణలు చెప్పాడు. కాబట్టి మనమేం చేయాలి? మనము చీకటి వారము కాము. మనం రాత్రి వారము కాము. మనకు చీకటికి సంబంధం లేదు. రాత్రికి మనకి సంబంధము లేదు. అంటే సాతానికి మనకి సంబంధం లేదు. పాపానికి మనకి సంబంధం లేదు. ఎందుకంటే పాపం నుండి మనం విమోచించబడ్డాం. పాపపు ప్రభుత్వం నుండి మనం తొలగించబడ్డాం. ఇక పాపం మన మీద ప్రభుత్వం చేయడానికి వీల్లేదు. ఎందుకని? మనం వెలుగువారమయ్యాం. పగటి సంబంధులమయ్యాం. యేసు ప్రభువారికి సొత్తయ్యాము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చెప్పినట్లుగా ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడ్డాం మనం. ఒకప్పుడు మనం ఉంది చీకట్లోనే. ఒకప్పుడు మనం ఉంది పాపంలోనే. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం ప్రకారం అంధకార సంబంధమైన అధికారంలోనే ఉన్నాం. గాని యేసు ప్రభువారు మనల్ని రక్షించి మనల్ని పిలిచినప్పుడు పగటిలోనికి వచ్చాం. వెలుగులోనికి వచ్చాం. దేవుని పిల్లలమయ్యాం. కనుక మనకి చీకటికి పొత్తు ఏమీ లేదు. సంబంధం లేదు. దాని జోలికి మనం పోకూడదు. మనం చీకటి సంబంధులముగా ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకుండా ఉండాలి. నిద్రపోకూడదంటే అసలు నిద్రపోకూడదని కాదు గాని, నిద్రపోతూ కూడా ప్రభు రెండవ రాకడను గురించినటువంటి మెలకువ మనం కలిగి ఉండాలి. అది నిద్రపోతున్నా సరే. నేను ఎప్పుడో ఒకసారి విన్నాను. ఒక దేశంలో క్రైస్తవులకి బస్సు డ్రైవర్ ఉద్యోగం ఇవ్వరట. ఎందుకని? రెండవ రాకడ ఉంది. ఆయన వచ్చి బూర ఊది పిలిచినప్పుడు వీళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోతే ఆ బస్సు సంగతి ఏమవును? యాక్సిడెంట్ అయిపోతుంది కదా అని చెప్పి నువ్వు బస్సు డ్రైవర్ జాబ్‌కి అప్లై చేస్తే క్రైస్తవుడవా అని నోటి పెడతారు. అవునండి, నేను క్రైస్తవుడినే, ప్రభు నమ్మిన క్రైస్తవుడినైతే, సారీ బ్రదర్, మేము మీకు ఈ ఉద్యోగం ఇయ్యం. గమనిస్తున్నారా? కనుక మనం యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాము. చీకట్లో నుంచి వెలుగులోనికి పిలువబడ్డాము. వెలుగు సంబంధులము, ప్రభు సంబంధులము, దేవుని పిల్లలము. కాబట్టి ఆయన రాకడ కొరకు మెలకువగా ఉండి, అంటే అప్రమత్తంగా ఉండి, జాగరూకతతో ఎదురు చూడాలి. మత్తులముగా ఉండకూడదు. నిద్రమత్తులముగా అస్సలు ఉండకూడదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకల ఉపమానం చెప్పాడు ఆయన. బుద్ధి కలిగినోళ్ళు, బుద్ధి లేనోళ్ళు. ఏంటి తేడా? సిద్ధపాటు లేని వాళ్ళేమో బుద్ధి లేని వాళ్ళు, సిద్ధపాటు కలిగిన వాళ్ళేమో బుద్ధి కలిగిన వాళ్ళు. ఇకంతే. కనుక మనం
సిద్ధపాటు కలిగినటువంటి దేవుని పిల్లలముగా మెలకువగా ఉండాలి. ఎందుకు సిద్ధపాటు కలిగి ఉండాలంటే, దేవుడు మనల్ని రక్షణకే నియమించాడు గాని, ఉగ్రత కొరకు కాదు. అంతే. సో, ఈ విషయాలే 5వ అధ్యాయంలో చెప్పబడ్డాయి. మనం తర్వాత చదివితే వాటిని మనం బాగా అర్థమవుతుంది. 9వ వచనం. 5వ అధ్యాయం 9వ వచనం. చదువుదాం ఎవరైనా ఒకళ్ళు. ఎందుకనగా మనము ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. అంతే. దేవుడు మనల్ని రక్షణకే నియమించాడు. మనం రక్షించబడ్డాం. ఉగ్రత ఇక మనకి లేదు. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు యేసునందున్న వారికి ఎలాంటి శిక్షా విధి లేదు. ఎంత అద్భుతమైన వచనం అది. కనుక గతకాల పాపాలన్నీ ప్రభు కడిగేశాడు. ప్రస్తుత కాలం మన జీవితంలో దొరికే వాటిని దేవుని వాక్యంతో కడుక్కుంటూ వెళ్తున్నాము. ఇక మనకు శిక్షా విధి లేనే లేదు. మన పాపముల కొరకైన శిక్ష యేసు ప్రభువారే శిలువలో అనుభవించాడు గనక ఉగ్రతకు మనం పాత్రలము కాము. ఉగ్రత మన మీద పడ్డానికి అవకాశం లేదు. ఎందుకంటే యేసు ప్రభువారే పాపపు ఉగ్రతని ఆయన అనుభవించాడు. మనల్ని రక్షించాడు గనక ఆ రక్షణ మనకుంది గనక మన రక్షణను బట్టి ఆనందిస్తూ దేవుడు నన్ను రక్షణకే నియమించాడు గనక ఉగ్రతకు కానే కాదు కనుక నేను మెలకువగా ఉండి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తాను. ఎట్లా ఎదురు చూస్తాను? ఎట్లా ఎదురు చూస్తాను అంటే ఈ వచనంలో రాయబడిన చూడండి. విశ్వాసం, ప్రేమ, నిరీక్షణను కవచాలుగా ధరించుకొని 8వ వచనంలో ఆ మాటను మనం చూస్తాము. మనము పగటి వారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొందము అని అన్నాడు. గమనించారా? ధరించుకోవాలి. అవును, మనం నిద్రపోతున్నా వస్త్రాలు ధరిస్తాం, మెలకువగా ఉన్న వస్త్రాలు ధరిస్తాం. కాకపోతే పార్టీ వేర్ ఉండొచ్చు, సాధారణ వేరు సాధారణంగా ఉండొచ్చు, నైట్ వేసుకునే వస్త్రాలు నైట్ ఉండొచ్చు. ఏదైతే వస్త్రాలు ధరించుకోవటం పరిపాటి ఖచ్చితంగా. అలాగే మనం ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా వీటిని వస్త్రాలుగా మనం ధరించుకోవాలి. అలా ధరించుకొని విశ్వాసాన్ని, ప్రేమని, రక్షణ నిరీక్షణను ధరించుకొని ప్రభువు రాకడ కొరకు మనం జీవించవలసిన వారమై ఉన్నాం. ఆయన రాకడ కొరకు ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. ఇదిగో ప్రభు వస్తున్నాడు, నేను రెడీగానే ఉన్నాను. అలాంటి సిద్ధపాటు కలిగిన హృదయంతో మనం జీవించాలి. ఈ సిద్ధపాటు ఎట్లా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలంటే ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడింది చూడండి. ఆ మాటను నేను మీ కొరకు చదవగోరుతున్నాను. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం 20వ వచనం. యేసుక్రీస్తు ప్రభువు రాకడ కొరకు మనం ఎట్లా సిద్ధపడాలో ఈ వచనం చెప్తుంది. ప్రకటన గ్రంథం 22:20వ వచనం. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును, త్వరగా వచ్చుచున్నాడని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. చివరి మాట గమనించారా? ప్రభువైన యేసు రమ్ము అని పిలువబడింది. నిజంగా ఈ రోజున మనం ఇట్లా చెప్పగలమా? యేసు ప్రభు నువ్వు రా అని చెప్పగలమా? అంత సిద్ధపాటు మన దగ్గర ఉందా? ఒకవేళ యేసు ప్రభువే ఇప్పుడు వచ్చాడే అనుకోండి, ఓకే ప్రభా, వెరీ గుడ్, చాలా సంతోషం అంటామా? అయ్యయ్య, ఒక 5 నిమిషాలు అయితే బాగుండేనేమో అని. ఈ ఒక్కరోజు ఆగకూడదా? ఇంకొక అవకాశం ఇవ్వకూడదా? కొంచెం ప్రభు వెయిట్ చేయొచ్చు కదా అని అంటామా? సిద్ధపాటు లేని వాళ్ళందరూ అదే మాట అంటారు. సిద్ధపాటు కలిగి ఉంటే ఈ మాట ధైర్యంగా చెప్పగలుగుతాం. ప్రభు అయిన యేసు రమ్ము, అంతే. ఆ మాట సిద్ధపాటు కలిగిన వాళ్ళే చెప్పగలుగుతారు. ఆయన రావడానికి రెడీనే. అయితే నీవు సిద్ధపడి ఉన్నావా? సో యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ బహు సమీపంగా ఉన్న దినాల్లో మనం ఉన్నాం. ఎన్నడూ లేని విధంగా ఈ దినాల్లో బైబిల్ ప్రవచనాలన్నీ ఆయన రెండవ రాకడ కొరకు సంసిద్ధమవుతా ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటిని మనం మన కళ్ళతోనే చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. కానీ ప్రభు రాకడ కొరకు నువ్వు ఎంతకి సిద్ధపడ్డావు? ఎలా ఉన్నావు? ఓ భక్తుడు చెప్పిన మాటను ఆ రోజు చెప్పిన మరలా ఈ రోజు కూడా జ్ఞాపకం చేస్తున్నాను. క్రైస్తవుల మాటలు ప్రభు వచ్చుచున్నాడు అన్నట్లు ఉన్నాయి, వారి జీవితం ఆయన ఇప్పుడే రాళ్లే అన్నట్లుగా ఉన్నాయట.
మాటలేమో ఆయన త్వరగా వస్తున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. పాటలు మాత్రం మంచిగా పాడతాం. కానీ జీవితం ఆయన ఇప్పుడప్పుడే రాళ్ళేండి అన్నట్లుగా ఉంటే బహు విచారకరం. మన మాటలే కాదు మన జీవితం కూడా ఆయన త్వరగా వస్తున్నాడు అన్నట్లుగానే ఉండాలి. మన జీవితం ద్వారా కూడా ఆయన రాకడ కొరకు గల సిద్ధపాటుని ప్రస్ఫుటంగా కనపడేటట్లుగా చూపించాలి. అది అవసరం. అది అవసరం. కనుక ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడి అనేకులు సిద్ధపరచాలి. మన ప్రవర్తనతో ఆయన రాకడ కొరకు ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. కనుక యేసు ప్రభువారి రెండవ రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాము. అయితే అలా ఎదురు చూస్తున్న వారి కార్యాచరణ ఎట్లా ఉండాలి? ఎలా వారి వైఖరి ఎట్లా ఉండాలి? భూమి మీద యేసు ప్రభువారి రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారి ప్రవర్తన ఎట్లా ఉండాలి? ఈ భాగంలో 11వ వచనం నుంచి చివరి వచనం వరకు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చివరి టాపిక్ ఇదేను. ఆయన రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారి కార్యాచరణ, వారి వైఖరి ఎట్లా ఉండాలో ఈ వచనాలలో ఆయన వివరించడం మనము చూస్తాం. గమనించాలి. క్రైస్తవుని కార్యాచరణ. యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఒక సత్క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడు ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తుంటాడు గనుక అతడి వైఖరి ఎట్లా ఉంటుంది? అతడు ఎలాంటి కార్యాలు చేస్తాడు? అతడు ఎట్లాంటి పనులు క్రైస్తవుడు కలిగి ఉంటాడో మన గురించే ఈ భాగం చెప్పబడింది. గమనించాలి. సో ఈ భాగంలో 22 ఆజ్ఞలున్నాయి. 11వ వచనం నుంచి 27వ వచనం. ఈ 17 వచనాలలో 22 ఆజ్ఞలను గురించి దేవుని వాక్యం ప్రస్తావన చేయడం మనము చూస్తాం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. దేవుని బిడ్డలమైన మనము ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞల క్రింద లేం. ఆజ్ఞల కింద లేము గాని ఆజ్ఞల పైన ప్రభువు మనల్ని ఉంచాడు. ధర్మశాస్త్రం పైన మనం ఉన్నాం. ధర్మశాస్త్రం కింద లేం. ధర్మశాస్త్రము మన మీద ప్రభుత్వము చేయలేదు. ఎందుకని? ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వాటన్నిటి నుండి ప్రభు మనల్ని విడుదల చేశాడు. ప్రభు మనల్ని బయటికి తీసుకొని వచ్చాడు. కనుక మనం ధర్మశాస్త్రము కింద లేము. అపోస్తలుడైన పౌలు గలతీ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనంలో ఈ వచనాన్ని చాలా బాగా చెప్పాడు. మనము ధర్మశాస్త్రం కింద లేం. మరలా ధర్మశాస్త్రం కాడి కిందకు మీరు చిక్కోవద్దు. మరి మన దగ్గర ఏ కాడి ఉంది? మన మీద యేసు కాడి ఉంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో చెప్పినట్లుగా యేసు ప్రభువారి కాడి మన మీద పెట్టబడింది. ధర్మశాస్త్రానికి పైన మనం ఉన్నాము. దేవుని కాడి కింద మనము ఉన్నాము. సో ఈ కాడి కింద ఉన్నటువంటి మనం చేయవలసినటువంటి 22 ఆజ్ఞల్ని ఈ భాగంలో ప్రస్తావన చేశాడు. 11వ వచనం చదువుదాం. 11వ వచనం. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షమాభివృద్ధి కలుగజేయుడి. రైట్. నెంబర్ 1, ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఇది ఆజ్ఞ. గమనించాలి. యేసు ప్రభువారి రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇతరులను ఆదరించాలి. వారు ఏ పరిస్థితిలో ఉన్నారో గమనించారా? పౌలు తెస్సలోనికీయులను ఆదరిస్తున్నాడు. మీరెందుకు చనిపోయిన మీ వాళ్ళ గురించి బాధపడుతున్నారు? వాళ్ళ గురించి ఏం బాధపడద్దు. ఎందుకంటే ప్రభు వచ్చినప్పుడు వాళ్ళు తిరిగి లెగుస్తారని ఆయన ఆదరించాడుగా. ఎందుకని? యేసు ప్రభువారి రెండవ రాకడ కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు గనక. మరి నీవు నేను ఎదురు చూస్తున్న వారిమైతే మన చుట్టుపక్కల ఎంతో మంది ఎన్నో పరిస్థితులను బట్టి కృంగిపోయి ఉన్నారు, బలహీనపడి ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. వారిని ఆదరించవలసింది మనమే. ఏం ఆదరించటం అనండి పాస్టర్ గారు? మాకే ఆదరణ అవసరం. మేమే బాధల్లో ఉన్నాం, మేమే శ్రమల్లో ఉన్నాం, మేమే ఇబ్బందుల్లో ఉంటే ఇక మళ్ళీ మేమెళ్ళి వాళ్ళని ఆదరించటమా? భలే చెప్పారులే అని అంటామేమో. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే పౌలు కొరింథీయులకు రాస్తూ 2వ కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం అంటాడు, మేము శ్రమలతో బాధపడుతున్నాము, కానీ మా శ్రమల్లోనే మేము మిమ్మల్ని ఆదరిస్తున్నాము అని అంటాడు. దేవుడు మమ్మల్ని ఆదరిస్తున్నట్లుగా. ఒకసారి 4వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో
ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనాను ఆదరించుటకు శక్తి గలవారు అవునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. గమనించారా? అపోస్తులు శ్రమలో ఉన్నారు. దేవుడు వారిని ఆదరిస్తున్నాడు. ఎందుకు ఆదరిస్తున్నాడట? అక్కడ రాయబడింది, ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు అని అన్నాడు. వాళ్ళు శ్రమలో ఉండి కూడా శ్రమలో ఉన్న వారిని ఆదరించడానికి దేవుడు వారిని ఆదరిస్తున్నాడు. నిజమే, మనము ఆదరించగలం. నువ్వెంత ఇబ్బందిలో ఉన్నా, ఆ! ఇబ్బందిలో ఉన్నటువంటి, శ్రమల్లో ఉన్నటువంటి, బాధపడుతున్నటువంటి, దుఃఖంతో ఉన్న వారిని ఆదరించడం దేవుని పిల్లలుగా మనకున్నటువంటి బాధ్యత, మన భాగ్యం. కనుక క్రైస్తవుడు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి దేవుని బిడ్డ ఒకరినొకరు ఖచ్చితంగా ఆదరిస్తాడు. అతడు ఆదరించకుండా ఉండనే ఉండడు. ఆదరించేవారు దేవుని బిడ్డలే. రెండవ ఆజ్ఞ, ఒకరి కొరకు ఒకరు ఆ క్షేమాభివృద్ధి కలగజేసుకోండి. 11వ వచనంలోనే ఆ మాటను కూడా ఇందాక మనం చదివాం. ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలగజేసుకోనండి. అంటే అంటే నేను నా తోటి అన్నకి క్షేమాభివృద్ధి కలిగేటట్లుగా బ్రతకాలి. క్షేమం ఉండాలి, అభివృద్ధి ఉండాలి. నా ద్వారా ఎలాంటి కీడు గాని, ఎలాంటి హాని గాని, ఎలాంటి నష్టం గాని నాతోటి నా బ్రదర్‌కి జరగకూడదు. సిస్టర్‌కి జరగకూడదు. సో, అట్లా బ్రతకాలి క్రైస్తవుడు. క్షేమాభివృద్ధి కలగజేసుకోవాలి గాని, నష్టాన్ని, పతనాన్ని, పడిపోయే స్థితిని నా ద్వారా నేను వాళ్ళకి కలిగించకూడదు. అంతే. వాళ్ళకి క్షేమాన్ని కలిగించాలి, అభివృద్ధిని కూడా కలిగించగలిగి ఉండాలి. 12వ వచనం ఇట్లా రాయబడింది. 12వ వచనం చదువుదామా ఎవరైనా ఒకరు? మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారయ్యుండి మీకు బుద్ధి చెప్పిన వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనంగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. మరియు ఒకరితో ఒకడు సమాధానంగా ఉండుడి. రైట్ మా, థ్యాంక్ యూ. సో, మూడవ ఆజ్ఞ, సేవకుల పనిని గుర్తించండి అని చెప్పాడు. దేవుని సేవ చేస్తూ మీ పైన ఉన్నటువంటి దేవుని పిల్లలు ఉన్నారు చూశారు, వారు రక్షించబడిన వారే, విశ్వాస బృందమే. అయితే దేవుడు మీ మీద కాపరిగా, అధ్యక్షునిగా వారిని ఉంచాడు. మిమ్మల్ని లీడ్ చేయడానికి ఉంచారే. సేవకుల పనిని గుర్తించండి అని అన్నారు. ఎందుకని? చాలా సార్లు సేవకులు తృణీకరించబడతారు. సేవకుల పని గుర్తించబడకపోవుండొచ్చు. కొద్దిమంది వారి ప్రయాస అర్థం కాదు. సేవకులంటే హ్యాపీ లైఫ్ అనుకుంటారు. హ్యాపీ లైఫ్‌గా ఉండేవాళ్ళు ఉన్నారనుకోండి. అయితే హ్యాపీగా బ్రతికేవాళ్ళు ఎన్నడూ సేవకులు కాలేరు. గుర్తుపెట్టుకోవాలి. సేవకులు ప్రయాస పడేవారు. అందుకే 12వ వచనంలో ఆ మాట రాయబడింది. మీలో ప్రయాస పడుచు అని రాయబడింది. ప్రయాస, సేవకులు ప్రయాస పడతారు. పరిచర్య అంటే ఆదివారానికి చెందింది కాదు. చాలా సార్లు కొద్దిమంది ఏమనుకుంటారంటే, పాస్టర్‌గా ఉండడం భలే తేలిక. ఏముంది, ఆదివారం ఒక్కరోజు చాలామంది వస్తారు గనక, వాళ్ళ ఎదుట నిలబడి బైబిల్ తెరిచి, ఆ ఫుల్ ఫిట్ మీద బైబిల్ పెట్టి, 4 మాటలు మనకొచ్చింది ఆ అబ్రాం కథో, లేతే జక్కయ్య కథో చెప్తే అయిపాయే. అంతే గదనుకుంటున్నారు. లేదు, లేదు. పరిచర్య అంటే ఆదివారానికి చెందింది కానే కాదు. సో, ఇక్కడ ప్రయాస పడువారు అనే పదానికి గ్రీక్‌లో ఆ! కోపియా అనే పదం రాయబడింది. అంటే దాని అర్థం శ్రమపడు అని. పెనుగులాడు, పోరాడు, ఆ ప్రయత్నంలో చెమటోర్చి అలిసిపోవటం అని అర్థం. అంటే చెమట బట్టేంతగా, చెమట కారేంతగా శ్రమ పడడం. అలిసిపోవడం. కొద్దిమంది చూడండి, పని చేసి చేసి అలిసిపోతారు. వారి షర్ట్ అంతా చెమటతో తడిసిపోయి ఉంటది. బాడీ అంతా చెమట కారుతా ఉంటది. అట్లా తల వంచితే చాలు, తల నుండి టప 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 చెమట బిందులు పడిపోతాయి. అలిసిపోతారే. ప్రయాస పడ్డం అంటే అర్థం అది. సేవకుడు అట్లా ప్రయాసపడాలి. అలా ప్రయాస పడుతున్న సేవకుల పనిని మనం గుర్తించాలి. కొద్దిమంది ప్రయాసపడరండి. హ్యాపీగా ఆ! రాజ లాంఛనాలతో ఉండి, వాళ్ళు కూర్చుంటే అటొకళ్ళు, ఇటొకళ్ళు చేరి విసురుతూ, ఫ్యాన్ పెడుతూ, చేతులు కట్టుకొని ఇట్లాంటోళ్ళు గూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు కాదు. ప్రభువులాగా ప్రయాసపడేవారు. గమనించాలి. ప్రభు ఎట్లా ప్రయాసపడ్డారో మార్కు సువార్తలో మనం చూస్తాం. ఆయన అలుపెరగని సేవకునిగా
ప్రయాసపడే సేవకునిగా ఎంతో ప్రయాసపడ్డారు. అందుకే మార్క్స్ వార్త చదివేటప్పుడు మీకు ఒక కీవర్డ్ వెంటనే, వెంటనే, వెంటనే అనే పదం చాలా తరచుగా కనపడుతుంది. ఆయన వెంటనే కపెర్నహూం ప్రాంతాలకు వెళ్ళాడు. లేకపోతే ఆయన వెంటనే గలిలయ ప్రాంతానికి వెళ్ళాడని చెప్పి వెంటనే అనే పదం ఉంటుంది. ఎందుకో తెలుసా? యేసు ప్రభువారు అలుపెరగని సేవకుడు. అలుపెరగని సేవకుడు. ఎద్దులాగా పనిచేశాడంతే. ఎద్దులాగా. కనుక ఆయనలాగే ఆయన పిల్లలైనటువంటి సేవకులు కూడా ప్రయాసపడతారు. సేవకుల ప్రయాసను గుర్తించండి. ఒకవేళ మరి ఈ సేవకుడు ప్రయాస పడట్లేదండి. ఎందుకు చెప్పండి? ప్రయాస పడినోళ్ళ సంగతి మనకెందుకు? ప్రయాసపడే సేవకుల పనిని గుర్తిద్దాము. వారికి మన్నన చేద్దాం. తరువాత రెండవది ఆ సేవకులు ప్రభువునందు పైవారు. అతడు అధికారము నొందిన సేవకుడు. జాగ్రత్తగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏమనుకుంటున్నారు? అందరూ నాకు వందనాలు చెప్పండి. నేను సేవకుడిని, పాస్టర్ గారిని, అయ్యగారిని. మరి నేనొస్తే కుర్చీ ఎయలేదు. కుర్చీ ఎయండి, తొందరగా ఎయండి అని సేవకునిగా నేను నా దర్పాన్ని చూపించకూడదు. నన్ను నేను పొగుడుకోకూడదు. నేను ఇట్లా చెప్పుకోవాలి. నేను సేవకుడినండి అని సేవకత్వం ప్రదర్శించాలి. నా ఎదుటున్న వారు, ఓహ్! ఈయన దైవ సేవకుడండి, పాస్టర్ గారండి, దైవజనుడండి అని వారు మన్నన చేయాలి. నేను అడిగి తీసుకుంటే న్యాయం గాదు. ఎదుటివారు ఇవ్వకుండా ఉంటే అది న్యాయం కాదు. నేను అడిగి తీసుకోకూడదు. ఎదుటున్న వాళ్ళు ఇవ్వకుండా ఉండకూడదు. ఎందుకని? ప్రభువునందు పైవారు, అధికారం నొందిన సేవకులని మనం వారిని గుర్తుపెట్టుకోవాల్సిన వారి పనిని గుర్తుపెట్టుకోవాలి. మూడవది వారు బుద్ధి చెప్పేవారు గదా! ఆ మాట గూడా ఇక్కడ వాడాడు గదూ! వారు మనకి బుద్ధి చెప్పేవారై ఉన్నారు. బుద్ధి చెప్తారు. మన చెడు ప్రవర్తన, మన జీవితాల్లో ఉన్నటువంటి చెడు విషయాలు, లేకపోతే పాపం యొక్క ప్రతిఫలాన్ని గురించి వారు మనల్ని హెచ్చరిస్తున్నారు. ఈ మాట గుర్తుపెట్టుకోనండి. ఏ సేవకుడైతే పాపాన్ని హెచ్చరించడో వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ రోజున హెచ్చరించేవారు లేరు తెలుసా? ఈ రోజున గద్దించేవారు లేరు. ఈ రోజున బర్నబాలు సమాజానికి కొదువైపోయారు. చెడును గురించి హెచ్చరించేవారు లేరు. హెచ్చరించేవారు లేరు. వాళ్ళలో ఉన్న చెడు మనకు తెలుసు. కానీ ఎందుకులే చెప్పడం? చెప్తే ఏమవుతుందో? మనకు రావాల్సినవి రావేమో, ఆయన ఇంకోసారి మన వైపు చూడ్డేమో, ఎందుకొచ్చిందిలే. నో, నో, నో. అధికారం కలిగినటువంటి దేవుని సేవకుడు ఎన్నడూ హెచ్చరించకుండా ఉండడు. ఉండడు. అందుకే పౌలు చూడండి తన పత్రికల్లో చాలా సార్లు నేను మిమ్మును హెచ్చరిస్తున్నాను అనే పదం గట్టిగా చెప్తూ వచ్చాడు. బుద్ధి చెప్పేవారు, హెచ్చరించేవారు అవసరం. సో ఎవరైతే హెచ్చరించరో వారు మన క్షేమాన్ని కోరేవారు కారు. వారు మనకెప్పుడు క్షేమాభివృద్ధి ఇవ్వరు. ఆ హెచ్చరిక కూడా ఎట్లా ఉండాలట? కఠిన పదాలతో కాక స్నేహపూర్వకంగా సోదర భావంతో చేయవారై ఉండాలి. నువ్వు వేస్ట్ తి. నువ్వు అట్లాంటోడివి, ఇట్లాంటోడివి ఇలా కాదు. స్నేహశీలత్వంగా ప్రభువు ఎట్లాగున చెప్పారో, ప్రభు ఎట్లాగున చెప్పారో. చివరికి యోధా తనను అప్పగిస్తున్నప్పుడు కూడా చిలికాడా అని స్నేహపూర్వకంగా మాట్లాడాడు ఆయన సోదరభావంతో. కనుక హెచ్చరికను కూడా సోదరభావంతో స్నేహపూర్వకంగా చేయగలిగిన వారు సేవకులై ఉండాలి. సో అట్లాంటి సేవకులకు మన్నన ఇవ్వాలి. వారి పనిని, వారు చేసే పనిని మనం గుర్తించాలి. ప్రభునందు పైవారిగా ఉన్నారు, బుద్ధి చెప్తున్నారు, మన కొరకు ప్రయాసపడుతున్నారు. వారి పనిని గుర్తించాలి. కానీ ఈ రోజుల్లో చాలా సార్లు సేవకుల పనిని గుర్తించేవారు తక్కువైపోయారు. పాస్టర్ గారా ఆయనకేమండి హ్యాపీగా ఉన్నాడు, ఇంట్లోనే ఉంటాడండి. కష్టమేమి లేదండి. సుఖాన్ని అనుభవించే సేవకుల్లాగే కష్టపడే సేవకుల్ని కట్టొద్దు. నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దని ప్రభు చెప్పారు. కనుక సేవకుల పనిని మనము గుర్తించవలసిన వారమై ఉన్నాం. 4వ ఆజ్ఞ సేవకులను ఘనంగా ఎంచుడి అని అన్నాడు. 13వ వచనంలో ఆ మాట ఉంది. ప్రేమతో మిక్కిలి ఘనంగా వారిని ఎంచాలి అని మిమ్మల్ని వేడుకుంటున్నాను అన్నాడు. సేవకులను ఘనముగా ఎంచడం. ఏంటి వాళ్ళ ఘనత? ప్రభు కొరకు వారు ఎన్నుకోబడటమే ఘనత. ప్రభు వారిని ఎన్నుకున్నాడు. వారు ప్రభు కొరకు ప్రయాసపడుతున్నారు. ప్రభు పిల్లల కొరకు అంటే మన కొరకు వారు ప్రయాసపడుతున్నారు కదా అని
మిక్కిలి ఘనముగా ఎంచాలి. ఎంత ఘనముగా ఎంచాలి? ప్రభు కంటే ఘనముగానా? లేదు లేదు. ఏ రోజు కూడా సేవకుడు ఎప్పుడూ సేవకుడే. ప్రభు ఎప్పుడూ ప్రభువే. ఏ సేవకుడు ప్రభు కంటే ఎన్నడూ గొప్పవాడు కారాదు. కాకూడదు. అలా చేయకూడదు మనం. ఈ రోజుల్లో ఆ! ఈ రోజుల్లో పరిస్థితి ఎట్లా ఉందంటే, చాలా మందికి వారి సేవకుడు దేవుని కంటే ఘనుడు. అంతే. వారి మాటల్లో యేసు ప్రభు చేశాడు అనేది ఎక్కడో మూల కనపడితే కనపడతది. కానీ మా అయ్యగారు మా కొరకింత జేశారు అని సేవకులను దేవుని కంటే ఘనంగా ఎంచేవారు. కానీ అది తప్పు గదు. అది కరెక్ట్ కాదు గదా! ఆ సేవకుని మన కొరకు నియమించిందెవరు? మన కొరకు ఉంచిందెవరు? మన కొరకు సిద్ధం జేసిందెవరు? చాలా సార్లు ఈ విషయాన్ని సేవకులు మర్చిపోతే, విశ్వాసి మర్చిపోతే అర్థం లేని విషయం అది. కనుక సేవకులు ఎన్నడూ సేవకులే. అందుకే అపోస్తలుడైన పౌలు ఈ మాట అంటాడు, "మీరు చేయవలసినంతా చేయండి. నిష్ప్రయోజకులమైన దాసులము. మేము చేయవలసిన దానికంటే కొంచెమే జేశాము అని చెప్పండి" అని అన్నాడు. ఇదెంత గొప్ప విషయం. పౌలు చాలా ప్రయాసపడింది నేను కాదు, దేవుని కృపయే ప్రయాసపడిందని అన్నాడు. అది సేవకుల మనస్సు. సో, అలాంటి సేవకులను ఘనముగా ఎంచవలసిన వారమై ఉన్నాం. వారికి ఘనత ఇవ్వాలి. వారిని ఘనపరచడం నేటి సమాజంలో దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవాలి. ఐదవది 13వ వచనం ఉంది. ఒకనితో ఒకడు సమాధానముగా ఉండండి. ఒకనితో ఒకడు సమాధానంగా ఉండండి. అసమాధానం పాపమని సూచించబడింది. అందరితో సమాధానంగా ఉండడం ప్రయత్నం చేయండి అని రాయబడింది. మరొక మాట ఉందో చూడండి. ఇతరులతో సమాధానం కలిగి లేకపోవడం కూడా అపవిత్రతే అని రాయబడింది. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక ఈ వచనాన్ని నేను మీ కొరకు చదవాలని ఆశపడతా ఉన్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువును చూడడు. చాలుమా. చూసారా? 2 పదాలున్నాయి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. అదేంటి అందరితో సమాధానం అంటే ఓకే. అందరితో పరిశుద్ధత అంటే సమాధానం, పరిశుద్ధతకు ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని గురించి ఈ భాగంలో చెప్తూ వచ్చాడు. ఒకవేళ ఎవరితో అయినా మనము సమాధానంగా లేకపోతే ఆ! వారి విషయంలో మనం పరిశుద్ధంగా లేమని అర్థం. అందుకే తొందరపడి నీ సహోదరుని దగ్గరికెళ్ళి వానితో సమాధానపడు అని యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగంలో చెప్తూ వచ్చారు. సమాధానము, పరిశుద్ధత వేరువేరుగా చూడొద్దు. పరిశుద్ధత లేకపోతే ఎవడు ప్రభువుని చూడలేరు. కనుక ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకే ఈ ఆజ్ఞ చాలా అద్భుతంగా చెప్పబడింది. శక్యమైతే అందరితో సమాధానం కలిగి ఉంటకు ప్రయత్నించుడి అని. సో, బైబిల్‌లో ఉన్న ఈ ఒక్క ఆజ్ఞే ఇతరులతో సమాధానంగా ఉండాలి అని ఆజ్ఞ స్పెషల్‌గా ప్రత్యేకంగా ఇవ్వబడింది. మరి ఏ ఆజ్ఞ ఇట్లా ఇవ్వబడలేదు. శక్యమైతే పరిశుద్ధునిగా ఉండు, శక్యమైతే అబద్ధం ఆడకుండా ఉండు, శక్యమైతే ఆదివారం ఆరాధనకి హాజరవ్వు. ఇట్లాంటి ఆజ్ఞలు లేవు. కానీ శక్యమైతే ఇతరులతో సమాధానంగా ఉండాలి అనే ఆజ్ఞ మాత్రం ఉంది. ఎందుకని? ప్రతి ఆజ్ఞ ఇండివిడ్యువల్. కానీ ఇది మాత్రం ఇతరులతో సంబంధం కలిగింది. నువ్వు సమాధానాన్ని కోరుతున్నావు. కానీ ఎదుటివారు కోరట్లేదనుకో. అందుకే ఈ ఆజ్ఞను యేసు ప్రభువారు ఇట్లా చెప్తూ వచ్చారు. ఒకరితో ఒకడు సమాధానంగా ఉండడం చాలా అవసరం. ఎందుకు సమాధానంగా ఎందుకుండాలి? ఈ మాటను ఎవరికి రాస్తున్నాడు? తెస్సలోనికే పట్టణానికి రాస్తున్నాడు. తెస్సలోనికే పట్టణస్థులు ఎట్లాంటి వాళ్ళట? ఎలాంటి వాళ్ళు? 4వ అధ్యాయం 12వ వచనం రాయబడింది. వాళ్ళు పరుల జోలికి పోయేవారు. అది ఎప్పుడు ఇతరులతో ఫైటింగ్‌లకి వెళ్ళేటివారు. ఒకప్పుడు ఈ సంఘంలో ఉన్నవాళ్ళు కూడా అలాంటి స్థితిలో ఉన్నోళ్ళే. ఇతరులతో ఫైటింగ్ సిస్టమ్ చేసిన వాళ్ళే. అసమాధాన స్థితికి, అల్లరికి కారకులైన వారే. మరి ఇప్పుడు వాళ్ళు రక్షించబడ్డారు. వీళ్ళు రక్షించబడ్డారు గానీ అవతలోళ్ళు రక్షించబడలేదుగా. ఒకవేళ రక్షించబడిన వారే ఓహ్, ఎదుటి వారికి గతంలో కీడు చేసి ఉండొచ్చు. మరి వారి సంగతి ఏంటి? ఏది ఎలా ఉన్నా
ఒకరితో ఒకడు సమాధాన వాతావరణం ఖచ్చితంగా కలిగి ఉండాల్సిందే. దాన్ని ఒక ఆజ్ఞగా ఈ భాగంలో చెప్తూ వచ్చాడు. ఈ భాగంలో చెప్తూ రావడం మనం గమనించవచ్చు. ఆరో మాట ఆహ్, ప్ర ఈ మాట చెప్పుకొని మనం ముగించేస్తాము. ఆరవది అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పండి అనన్నాడు. అక్రమంగా నడుచుకునేవారు. నేను మీకు స్టార్టింగ్‌లోనే ఈ మాట చెప్పాను. కొరింథీ పట్టణంలో అక్రమస్తులు చాలామందున్నారు. వారికి క్రమంగా ఉండడం రాదు. అక్రమం వారికి మహా ప్రీతి. అయితే కొద్దిమంది రక్షించబడి సంఘంలో ఉన్నారు. కొద్దిమంది ఇంకా అక్రమంగానే ఉన్నారు. ఏంటి అక్రమం? వాళ్ళు పనేం చెయ్యరు. పని చేయరు గానీ భోజనం మాత్రం బాగా చేస్తారు. అది. చాలా ఇదిగా ఉంటారు. వాళ్ళకి చెప్తున్నాడు, అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి. ఎవరు పని చేయట్లేదో పౌలు చెప్పాడండి వాళ్ళకి బుద్ధి చెప్పాడు. రెండో పత్రికలో అంటాడు, మీరు పని చేయకపోతే భోజనం చేయడానికి అవకాశం లేనే లేదు అని అంటాడు. మూడవ అధ్యాయం 7, 8 వచనాలు. తెసలోనికీయులకు రాసిన రెండో పత్రిక 7, 8 వచనాలు. చదువుతున్నారా? తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 7, 8 వచనాలు. ఏలాగు మమ్మను పోలి నడుచుకున్న వలెనో మీకు తెలియను. మేము మీ మధ్యను అక్రమంగా నడుచుకొనలేదు. ఎవని యొద్దను ఉచితంగా ఆహారమును పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికిని భారంగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగలు పని చేయుచు జీవనము చేసితిమి. 10వ వచనం కూడా అమ్మా. 10వ వచనం. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. గమనించారా? మేము మీ దగ్గర ఉన్నప్పుడు మేము పని చేసుకొని భోజనం చేశాం. మరి మీలో పని చేయనోళ్ళు కొద్దిమంది ఉన్నారు. వాళ్ళకి మీరు భోజనం ఎందుకు పెడుతున్నారు? మా దగ్గర మీరు చూసింది ఇదేనా? నేర్చుకుంది ఇదేనా? అట్లాంటోడికి బుద్ధి చెప్పండి. పని చేయనోడికి బుద్ధి చెప్పండి. వాళ్ళకి భోజనం పెట్టబాకండి అన్నాడు. కనుక అక్రమంగా ఎవరైతే నడుచుకుంటున్నామో వారికి మనం స్నేహపూర్వకంగా సోదర భావంతో వారికి బుద్ధి చెప్పవలసిన వారమై ఉన్నాం. వారికి బుద్ధి నేర్పించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు మన సోదరులే తప్పిపోతున్నారు. వెనకడుగు వేస్తున్నారు. వెనకబడిపోతున్నారు. కనుక వారికి మనం బుద్ధి చెప్పవలసిన అవసరత ఉంది. ఎందుకని? వారి ఆత్మను మనం రక్షించిన వారమవుతాం. బైబిల్‌లో గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట చెప్పబడింది. వారి ఆత్మను మనం రక్షించిన వారమవుతాము. వారికి క్షేమాభివృద్ధి కలగజేసిన వారిమి అవుతాము గనుక మనం ఆ పని చేయాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఆ మాట రాయబడింది. మనం అట్లాగున వారికి బుద్ధి చెప్తే మరణం నుండి ఒక ఆత్మను రక్షించిన వారమవుతాం. వారి పాపాల నుండి వారిని తప్పించిన వారిమి అవుతాము. అదే మాట యోధా పత్రికలో చెప్పబడింది. అగ్నిలో నుండి లాగినట్టుగా ఒకరిని లాగినట్టుగా అవుతాం గనక అక్రమంగా నడుచుకునే వారు ఎవరైనా ఉంటే వారి విషయాలు మనకు తెలిస్తే యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడ కొరకు సిద్ధపడుతున్న మనము వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్పవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ 6 ఆపుదాం. మిగతా 16 వచ్చే ఆదివారం మనం నేర్చుకోవడానికి ప్రయత్నము చేస్తాము. కనుక దేవుని పిల్లలుగా యేసుక్రీస్తు ప్రభువారి రాకడ కొరకు సిద్ధపడి ఈ లోకంలో ఆయన రాకడ వరకు మనం ఎట్లా జీవించాలో ఈ ఆజ్ఞల్ని పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. అనేకులు సిద్ధపడదాం. ప్రభు మన కొరకు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ఓవర్ టు రాజేష్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మరి దైవస్తుల ద్వారా దేవాది దేవుడు అనేక విషయాలు మనతో మాట్లాడించి ఉంటున్నాడు. దేవుడు మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఒకసారి అందరూ కూడా అన్మ్యూట్ చేసి ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఎక్కడ కూడా ఇటువంటి నెట్వర్క్ ఇష్యూస్ లేకుండా దేవుడు సహాయం చేసి మరి
వర్తమానం అంతటి విషయంలో కూడా దేవుడు కృప చూపించిన విధానం బట్టి ప్రభు కృతజ్ఞతలు తెలియచేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి అయిన దేవునికి, కుమారుడైన దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తుతి స్తుతి దేవుని యొక్క స్తోత్రం మాటలు బట్టి మనందరినీ కూడా ప్రభు రాకడ కొరకు సిద్ధపరుస్తూ ఇంకా జ్ఞానము కలిగి నడుచుకున్నట్లుగా మరి ప్రభు సహాయం చేయనట్లుగా ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి సిద్ధపడిన మాటలు మన హృదయాల్లో ఫలభరితంగా మార్చబడి ప్రభు కొరకు మనం జీవిస్తూ అనేకుల్ని ప్రభు కొరకు, ప్రభు రాకడ కొరకు సిద్ధపరచుటకు ప్రభు సహాయం చేయనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మరి విత్తబడినటువంటి దేవుని యొక్క మాటలు బట్టి మీలో ప్రేరేపింపబడిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థనలో నడిపించాలని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాం. స్తోత్రం ప్రభా పరిశుద్ధురా నా తండ్రి నాయన నీకు వందనాలు యేసయ్యా. ఇదిగో నా తండ్రి ఉదయ కాలంలో నాయన ప్రార్థనలో మమ్మల్ని అందరి టీమ్గా చేర్చిన విధానం బట్టి మీ కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. చక్కటి మాటల దైవజనుల ద్వారా నాయన మాకు చెప్పి ఉన్నారు ప్రభా, నీకు వందనాలు తండ్రి. ఆ యొక్క వాక్యాలు మా హృదయాలు ఫలించుటకు కృపణ దయచేయి అయ్యా. నా తండ్రి వాక్యాన్ని అనుసారంగా మేము జీవించే శక్తి మాకు కలగచ్చేయండి స్వామి. నాయన ఇదిగో లోకాశలు, శరీరాశలు, నేత్రాశలు నాయన డబ్బాశ మాకు లేకుండా నా తండ్రి నిత్యము నాయన నిన్ను స్తుతించుటకునైనా ఒకరిని ప్రేమించి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ నా తండ్రి బాధలున్నా వేదనున్నా నాయన ప్రతి ఒక్క విషయంలో కూడా నా తండ్రి నాయన మా వైపు మేము చూసుకోకుండా నా తండ్రి అయ్యా ఎదుటి మనిషి కొరకు నా తండ్రి మేము ప్రయాసపడి సంతోషంగా సమాధానంగా ఉండే కృపను దయచేయండి అయ్యా. నా తండ్రి ఇదిగో నాయన చక్కటి మాటలు నాయన ప్రభా నాయన ఈ యొక్క మాటలు నా తండ్రి మాకు చక్కగా అనిపించినందుకు దైవజన కుటుంబాన్ని దీవించు, రాజేష్ గారి కుటుంబాన్ని దీవించు ప్రభా. టీంని అందరినీ దీవించండి స్వామి. ఇదిగో నాయన చిన్నలు పెద్దలు వృద్ధులు నాయన అయ్యా మాకు చక్కటి వర్తమానం చెప్పే బిడ్డలు నాయన మమ్మల్ని చేర్చినందుకు రాజేష్ గారు అయ్య గారి కుటుంబాన్ని, ఆ సేవని సంఘాన్ని దీవించి చెప్పిన దైవజనుల కుటుంబాన్ని సేవని సంఘాన్ని దీవించండి నాయన. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ప్రతి ఒక్క నాయన మేము కూడున్న బిడ్డల పేరు 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 మీరు దీవించి వారి అవసరం తక్కర తీర్చండి నాయన. మళ్ళీ రేపు పొద్దున మేము కలుసుకున్నంత వరకు మీ కాపుదల, మీ రక్షణ, మీ శక్తి, మీ బలం మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. మన మధ్యలో ఉన్న ఆలోచనలు ప్రెడిక్షన్ ఇస్తారు. ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం సదాకాలం మనందరికీ తోడయండి. ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడి అనేకులు సిద్ధపరచుటకు